నాకు న్యాయం చేయండి. జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన రైతు తప్పెట్ల పోచయ్య గత 60 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని 6 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పంట చేయడం లేదని, అసలు పట్టించుకోకుండా పోతున్నారని కొన్నే గ్రామం నుండి కాలినడకన బచ్చనపేట మండల కార్యాలయానికి వచ్చి వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యను ఈ ప్రభుత్వమైనా పరిష్కారం చెయ్యాలని వారి మనవడు బొట్టు ప్రవీణ్ కోరారు. నేనే ఉంటే వాళ్ళు వచ్చి నన్ను ఈ భూమి నాకు ఇచ్చాలని అడిగితే నేను నేనే చెప్పిన నేనే ఉంటున్నా కాస్తంగా ఎవరు వస్తలేరు. మొన్న వాళ్ళు వచ్చి భూమి ఇచ్చాలని అడిగితే నేను చెప్పమన్నా ఎవరో వచ్చి కడిగిలు బాసారు. ఎందుకు బాసారు ఏం సంగతి అంటే అది జమాసి నేను బెదిరిస్తే నా పొరగాలు పట్టణంలో పడ్డారు. నేను ఒక్కరిని నా భార్య చచ్చిపోయి ఆ ఇంటికి బాయికాడు ఇస్తే బాయికాడు ఏమన్నా ఎండాకాలంలో కడిగి తిరుగుతున్నాను కాలు మొక్కితే ఎట్లా చేసి నాకు ఈ భూమి నాకు ఇవ్వాలని నేను మనవి చేసుకుంటున్నా. ఈ భూమి మరి ఎన్ని నుండి తిరుగుతున్నావు? 6 సంవత్సరాలు. మరి ఏమంటారు, మరి అధికారులు ఏమంటారు? ఎవరు సపరేట్ వచ్చారు, పట్టించుకుంటారు. ఎవరు గిట్టాడే గట్టారు, ఇరుగు తగ్గిపోతే అది తీసిపోతుంది. ఎవరు పట్టించుకుంటారు. ఏ భూమి ఆడిపోతే ఎవరు జమాయిస్తారు. కొడుకులు లేకుండా బిడ్డలు లేకుండా ఇల్లు వచ్చేవాళ్ళు జమాయించి కట్టి ఇప్పుడు ఆ భూమి మీద ఉండబట్టి ఎన్నేళ్ళు అవుతుంది నువ్వు? 60 ఏళ్ళ నుంచి నేనే ఉన్నా కబ్జా మీద. ఇప్పుడు ఆడికెళ్ళి 60 ఏళ్ళ నుండి కబ్జాలు ఉంటే పట్టా ఎందుకు అయితే లేదు మరి నీకు? ఎవరు చేస్తలేరు, నాకు ఎవరు పట్టించుకుంటేనే లేరు. అలా ఎన్ని ఎకరాల భూమి? 4 ఎకరాలు. 4 ఎకరాలు. మరి నీకు ఏ విధంగా న్యాయం కావాలి? మరి మీకు ఏ విధంగా న్యాయం కావాలని ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు కదా? న్యాయం కావాలి. 4 ఎకరాలకు పట్ట చేయాలని న్యాయం కావాలని నేను మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. చేసుకున్నాము. ఆ పేపర్ ఉంది. మేము దూరమ్మకు మేము ఇచ్చిన కౌలు ఇచ్చిన పైసలు కానీ ఆమెకి ఇచ్చిన వాళ్ళ అవసరాలకు 200 అప్పటనే 20-30 సంవత్సరాల కింద 200-500 అంటే ఎంత ఎక్కువనో అది అందరికీ తెలిసిన విషయమే. ఆ పైసలు కూడా దాఖలు కూడా ఆ పైసలు మా దగ్గర రసీదులు అన్నీ ఉన్నాయి. ఆ రసీదులు ఉన్నాయని చెప్పేసి ఆ రసీదులన్నీ ఎంఆర్ఓకి ఇస్తే ఈ రసీదులు ఏం చెల్తాయని పక్క పడేస్తారు. అన్న రసీదులు కాదు ఇంకేమో న్యాయం చేయాలంటే అమౌంట్ కావాలంటారు. అంత అమౌంట్ ఆయనకి ఇచ్చే సోమత లేదు, మాకు లేదు. ఆ సోమత లేదని చెప్పేసి వేరేట్లోకి చేస్తారు తప్ప ఆ జాగాలు ఉన్నటువంటి వేరేటోళ్ళకి సర్వే నెంబర్ల అందరికి పట్టలు అవుతున్నాయి. అందరు చేస్తారు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అక్కడ లేని వాళ్ళు అందరూ కొత్త వాళ్ళందరూ జాగాలలో వాళ్ళకి పేరెట్లు వచ్చిందో తెలియదు, వాళ్ళకు ఆ జాగా ఎట్లా వచ్చిందో తెలియదు. కష్టపడడానికి మాత్రం జాగాలు వస్తలేవు. మొత్తంలో అయిపోతుండేది 4 లక్షలు ఇస్తే. ఇప్పటికీ ఆయనకు లంచం ఇవ్వకనే నీకు వచ్చింది కదా.